ఎవ్రీవన్, మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా? అయితే ఈ రీల్ మీకోసమే. టీనేజ్లో ఉన్న పిల్లలు ఎక్కువగా పేరెంట్స్తో మాట్లాడకుండా ప్రతి చిన్న విషయము కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేశారా? అయితే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. మేడం, మా అమ్మాయి ఏ విషయమో మాకు చెప్పట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంది. సో రాను రాను ఎలా ఉంది అంటే ప్రతి చిన్న విషయం కూడా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మాకు చెప్పిస్తుంది అని చెప్పారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని చూస్తే నా కౌన్సిలింగ్లో తెలిసిన విషయం ఏంటి అంటే ఈవిడి చాలా మంచి పేరెంటే, అన్నీ కూడా అమ్మాయికి సమకూరుస్తున్నారు, మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఈ ఫ్రెండ్షిప్ హద్దులు దాటేసింది. ఎలాగో అంటే అమ్మాయి ఏ విషయం చెప్తున్నా సరే ఓకే ఓకే సూపర్, సరే అలా చేయకు వద్దు వద్దు వద్దు, లేదు లేదే అలా చేయకు అన్న అంటే బాగా ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఆ అమ్మాయిని ముందుగానే అంటే అమ్మాయి ఇంటెన్షన్ కంప్లీట్గా అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయిని బ్లేమ్ చేసేస్తున్నట్టు, వద్దే నీ వల్ల అవ్వదు, నువ్వు చేయలేవమ్మా అని అమ్మాయిని ముందుగా జడ్జి చేసేయడం వల్ల అమ్మాయి ఏం చేస్తుంది, తినతో పేరెంట్తో చెప్పుకుంటే వద్దు, ముందే నిరుత్సాహపరిచేస్తున్నారు అని చెప్పి ఫ్రెండ్తో షేర్ చేసుకుంటుంది. ఫ్రెండ్ని కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంది, తనని మాటకి ఎదురు చెప్పకుండా తను ఏం చెప్పినా వినే అమ్మాయిని తను సెలెక్ట్ చేసుకుంది. సో ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫేస్ చేస్తున్నా ఈ రీలు వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫాలో చేసుకోకపోతే ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎనీథింగ్ మీరు ఫేస్ చేస్తున్నా సో మీ కామెంట్ని చక్కగా నాకు డిఎం చేయండి. మీ శశిరేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్.